స్థాయిలో మనం చేస్తాం, లేకపోతే ఇట్లాగా, లేకపోతే ఇది నాకు రావాలి అన్నటువంటిది పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అది రానప్పుడు అసంతృప్తి వస్తాయి. అలా కాకుండా ఏమీ కాదు, రొటీన్గా జరిగిపోతుంది అనుకుందాం బడ్జెట్ని, అప్పుడు ఏ ఎగ్జంప్షన్ వచ్చినా మనకి ప్రయోజనం చేకూరుతుంది. ఈ లోపు ఇవన్నీ ఊహాగానాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది మోడీ గవర్నమెంట్. మోడీ గవర్నమెంట్లో దెర్ ఈజ్ నో లీకేజ్, నో డౌట్ ఎట్ ఆల్. దాన్ని ఏమంటారు, నోట్ల రద్దు లాంటిదే లీక్ కాకుండా చూసుకున్నాడు, జిఎస్టీ ఇది లీక్ కాకుండా చూసుకున్నాడు. అట్లాంటిది అతను ఏది బయట పెట్టడు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏది బయట పెట్టదు. ఈ లోపు కానీ ప్రతి బడ్జెట్ లో మిడిల్ క్లాస్ కి ఎంతో కొంత ఊరట అనే కాన్సెప్ట్ అయితే కనిపిస్తోంది. అది ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నా. ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చూస్తే ఏదైనా వచ్చింది అనుకోండి హ్యాపీ, ఎక్స్పెక్ట్ చేశాక రాలేదనుకోండి తిట్టుకుంటాం. అది అంటే వచ్చే జరగబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వాళ్ళు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు బడ్జెట్ పెట్టడండి. ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జిఎస్టీ ఆ లెక్కన కిందసారి ఎందుకు పెట్టాలా? అప్పుడు తర్వాత ఏ ఎలక్షన్ ఎక్కడ బీహార్కి దానికి చాలా తేడా ఉంది. ఎలక్షన్ చాలా రోజులు గ్యాప్ ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మొన్న ఎందుకు జరపాలి? అప్పుడు పాల్గామ్ ఇన్సిడెంట్కి టైం కరెక్ట్ గా ఎలక్షన్స్ అప్పుడు చేసుకోవచ్చు కదా. కాబట్టి వాళ్ళు అట్లాంటిది ఏమి లేదు. వాళ్ళు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే క్యారెక్టర్ కాదు అతను.